అంటే అర్థం ఏంటంటే మనల్ని రక్షించినటువంటి, మనల్ని సంరక్షించినటువంటి ఆ దేవాది దేవుని కొరకు మనము ఎదురు చూడాలి. ఎదురు చూడడం అంటే దేవుని యొక్క భక్తిలో ఎదగడము, దేవుని యొక్క సువార్త పరిచర్యలో ముందుకు సాగడము, దేవునితో సహవాసం చేయడానికి వెనుకంటి వేయకుండా పరిగెత్తడము, ఆరాధనలో పాల్యభాగస్వామ్యం అవ్వడము, ఈ విధముగా దేవుని కొరకు మనము జీవించుటే దేవుని కొరకు ఎదురు చూడడము. దేవునికి స్తోత్రం. మా రాణి టీచర్ గారితో చెప్తాను. కానీ నీవు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తా ఉంటే దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు అని చెప్తా ఉంటాను. గమనించండి, దేవుని పాటలు పాడేవారు కానీ, దేవునికి ప్రార్థన చేసేవారు కానీ, దేవుని యొక్క వాక్యం చెప్పేవారు కానీ ఒక హుషారుగా ఉంటారండి. వాళ్ళు దేవుని యొక్క వాక్యాలు వాయించేవారిని చూడండి, నవీన్ చూడండి, అలాగే భానుని చూడండి, ఒక ఉత్తేజం అన్నమాట. యెహోవా కొరకు మనము చేసినటువంటి ప్రతి పని విషయంలో మనము నూతన బలాన్ని పొందుతాం. అందువల్ల మా రాణి టీచర్ గారికి చెప్తాను, వాక్యం చెప్పాలి. పాటలు పాడేవారు పాటలు పాడండి, వాద్యములు వాయించేవారు వాద్యములు వాయించండి. దేవుని కొరకు పని చేయాలని ఆసక్తి కలిగిన వారు పని చేయండి. అందరూ ఇలాగ చేసినప్పుడే అది దేవుని పని. దేవునికి స్తోత్రం. ఒకరి పని ఒకరికి రాదండి, ఒకరి పని ఒకరు చేయలేరు. దేవుడు ఎవరికి ఏ తలాంతు ఇచ్చారో ఆ తలాంతుని దేవుని కొరకు ఉపయోగించుకోవడమే దేవుని కొరకు ఎదురు